గురుగారు, మీరు మొదట్లో చెప్పినట్టుగా మనం మాట్లాడుకున్నట్టుగా అపశకునంలో ముఖ్యంగా ఒకటి పిల్లి. పిల్లి కనిపించినా లేకపోతే వెళ్ళేటప్పుడు మనం శుభకార్యానికి వెళ్ళినప్పుడు అడ్డొచ్చినా అది పని జరగదు అంటూ ఉంటారు. అసలు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తే అపశకునం అంటారు? అసలు పిల్లి ఎదురు అనేటటువంటిది పిల్లి దర్శనం అంత తొందరగా రాదు. కుక్క అందరినీ పెట్టవుతుంది, నమ్ముతుంది తొందరగా. ఒక రోజు నువ్వు బిస్కెట్ వేస్తే తిండి పెడితే 10 సంవత్సరాల తర్వాత వచ్చినా సరే అది నేను గుర్తుపట్టేస్తుంది. పిల్లి అట్లా ఉండదు. పిల్లిదంతా కూడా క్యాట్ ఫ్యామిలీ అన్నారు. దాని నుంచి పులికి అది వేటాడడం నేర్పిస్తుంది. మేనమామ అనమాట. పులికి మేనమామ ఎవరు? పిల్లి. అందువల్ల వేటాడడం ఇవన్నీ నేర్పిస్తుంది. కానీ అంతా అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ ఫుల్ అయిపోయిన తర్వాత పులి ఏం చేస్తుంది? పిల్లిని తినేద్దామని అటాక్ చేయబోతుంది. అప్పుడు పిల్లి చెట్టు ఎక్కేస్తుంది. చెట్టు ఎక్కేసి, నాకు తెలుసురా, విద్యలు నేర్పే గురువులు ఒక విద్య తన దగ్గర ఉంచుకుంటారు, అందువలన అలాగే ఈ యొక్క పిల్లి నువ్వు నన్ను చంపుతావని చెప్పి నేను నీకు ఈ చెట్టు మీదకి ఎక్కడో నేర్పించలేదు అని గొప్ప తత్వాన్ని చెప్పుద్ది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఉద్యోగాలు చేయకుండా వేలం వెర్రిగా అందరూ కూడా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అందరూ కూడా గురువులు అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి సన్యాసుల దగ్గరికి, బాబాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ మొత్తం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్యలన్నీ ఇచ్చేస్తారు. లేకపోతే మీ బ్లెస్సింగ్స్ కావాలి గురుగారు, మీ బ్లెస్సింగ్స్ అని మొత్తం అందరూ వెళ్తారు. వాళ్ళు ఏమీ ఇవ్వరు అని చెప్పడమే పిల్లి తత్వం. మరి ఎవరిస్తారు అనేది ఏంటంటే, జగద్గురువులైనటువంటి వివేకానందుడు, రమణ మహర్షులు, ప్రభాత్ రంజన్ సర్కార్, తర్వాత ఆదిశంకర్లు, రామానుజాచార్యులు, ఇలాంటి గొప్ప గురువులు, పరమహంస యోగానందుల వారు జగద్గురువులు ఇవ్వగలుగుతారు అని చెప్పడం పిల్లి తత్వం. కాబట్టి పిల్లి ఏం చేస్తుందంటే అమ్మ, శకునం దగ్గరికి వచ్చేసరికి పిల్లి లెఫ్ట్ నుంచి రైట్కి రావాలి. మనం ఇలా ఎదురెళ్తాం కదా, ఎడమ వైపు నుంచి కుడివైపు వెళుతున్నప్పుడు మనకు ఎదురవుతున్నప్పుడు వాళ్ళకి అది మంచి శకునంగా మనం తీసుకుంటాం. అడ్డంగా కనుక పిల్లి మనం వెళుతున్నప్పుడు ఇలాగ అడ్డంగా కనుక పరిగెట్టినట్లయితే ఆ పని అవదనే సింబల్ను ముందుకు ఇస్తుంది. అంతేగాని పిల్లి వల్ల పని అవ్వకపోవడం కాదు. అది ఎడమ నుంచి కుడివైపు వచ్చినా, కుడి నుంచి ఎడమ వైపు వచ్చినా, అడ్డంగా పిల్లి వెళుతున్నా అది శకునం చెప్తుంది అనమాట. నువ్వు వెళుతున్నటువంటి ఈ పని నీకు జరగదు నాయన అని ముందు చెప్తుంది తప్ప పిల్లి అపశకునం కాదనమాట. కానీ చాలా మంది ఎటువైపు నుంచి వచ్చినా సరే అపశకునం అని చెప్పి అక్కడే ఆగిపోయి లేకపోతే ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా చేయొచ్చు అంటారా? చేయకూడదు. మూఢనమ్మకాలు అవన్నీ. పిల్లికి కూడా అర్థమైపోతుంది వీడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడని. పిల్లికి ఇప్పుడు ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో పాపం ఎదురొస్తుంటే ఏం చేస్తారు వీళ్ళు పల్లెటూరులో, అమ్మో వీడు వితంతో వస్తుందని వెనక్కి వచ్చేస్తారు. వెనక్కి వచ్చి మంచినీళ్ళు తాగడమో, లేకపోతే స్నానం చేసి మళ్ళీ వెళ్ళడమో, ఇలాంటి నమ్మకాలు, అపనమ్మకాలు అంటారు, వీటిని మూఢనమ్మకాలు అంటారు. కట్టెలవాడు వస్తున్నాడు అనుకో, లేకపోతే ఒక వితంతో వస్తున్నా, ఇవి చెడు శకునాలుగా తీసుకున్నాం. కాబట్టి అలా చేయాల్సినటువంటి అవసరం లేదు. అలా అయితే కనుక ముస్లిమ్స్ని కనుక మనం తీసుకున్నప్పుడు ఎక్కువ మంది ముస్లిమ్స్ ఇళ్లలో పిల్లల్ని పెంచుతారు. వాళ్ళు పిల్లి ఎప్పుడు అక్కడే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఆ పనులు అవ్వట్లేదా? అలాగే మన హిందువుల్లో కూడా చాలామంది పెట్ యానిమల్స్ ఉంటాయి. పెట్ యానిమల్ ఫ్రెండ్లీ యానిమల్ ముందు పిల్లి లిస్టులోకే వస్తుంది, తర్వాతే కుక్క వస్తుంది అనమాట. అంటే తొందరగా ఫ్రెండ్షిప్ చేస్తుంది. కాబట్టి పిల్లి తత్వాన్ని తెలుసుకోవాలి. కాబట్టి పిల్లి ఎవరిని అనుగ్రహిస్తుందంటే దేవి ఉపాసకుల దగ్గర ఉంటుంది పిల్లి. అందువల్ల ముఖ్యంగా ప్రత్యంగర అమ్మవారు ఉపాసన చేసే వాళ్ళకి పిల్లి వెంటనే ఆకర్షితులవుతుంది. నువ్వు వద్దనుకున్నా కూడా పిల్లి నీ దగ్గరే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మా ఇంట్లో 20 generations నుంచి పిల్లులు ఉన్నాయి. అంటే మనం ఏం ప్రత్యేకించి పెంచల, మనం అవి వస్తే మేత వేస్తూ ఉంటాం. కానీ చాలా మంది అందరూ అది చేసేది అదే. ప్రస్తుతం అది ఎంతకాలం పోతుందో 4-5 years పోతుంది, మళ్ళీ దాని పిల్లలు అట్లా. అరే డెలివరీలు కూడా ఇంట్లో చేసేస్తున్నారా బాబు, వాసన 3 months దాకా పాపం ఆ పిల్లలు అన్నీ పాడు చేసేస్తాయి కదా, అందువలన వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాం. మగ పిల్లలు అయిపోయినాయి, ఇంకా లాస్ట్ జనరేషన్ ఫోన్లే బాబు అనుకుంటాం. సడన్ గా విచిత్రం ఏంటంటే అవి డెలివరీ పెడతాయి. కాబట్టి చూసి ఆశ్చర్యపోతాం. ప్రత్యంగిర అమ్మవారి అనుగ్రహం ఒకసారి వచ్చిన తర్వాత పోదనమాట. అందువలన ఈ యొక్క పిల్లులు కనుక ఇంట్లో డెలివరీ చేస్తే వాళ్ళు సుసంపన్నవంతులు అవుతారు. అందువలన నల్ల పిల్లి ఎదురొస్తే అపశకునం అనుకుంటారు. కానీ మంత్రశాస్త్రంలో నల్ల పిల్లి మాయను కనుక ఇంట్లో అల్మార్లో కనుక పెట్టుకున్నట్లయితే అపర కుబేర్లు అవుతారని తంత్రశాస్త్రం చెప్తుంది. మీరు అన్నట్టుగా గురుగారు, పురాణాల్లో అలాగే కొన్ని సినిమాల్లో కూడా పిల్లి మాయను అమ్మడం, లేకపోతే దాని వల్ల ఏదో ఒక పూజలు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవన్నీ నమ్మచ్చు అంటారు? అసలు నల్ల పిల్లిని మాత్రం నమ్మొచ్చు, నల్ల పిల్లి మాయని. కానీ పిల్లి మాయను దొరకనివ్వదు. అది డెలివరీ చేసిన వెంటనే పిల్లి తినేస్తుంది.
తన మాయను తను తినేస్తుంది. అందువల్లనే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది దొరకదు. ఇప్పుడు కస్తూరి మృగాలని ఉంటాయి, అవి డెలివరీ చేసిన వాటి వాసన వస్తూ ఉంటాయి. వాసన వస్తుంటే మొత్తం ఎక్కడి నుంచి ఎంత సువాసన వస్తుందో మొత్తం అడవంతా తిరిగేస్తుంది అది. కానీ దాని బొడ్డు నుంచే వస్తుంది, దాని బొడ్డు నుంచి వచ్చిన మలినమే సువాసన వెదజల్లుద్ది. అది కాయ కింద తయారై కాయ పడిపోతుంది అనమాట. పడిపోతే అది తీసుకొచ్చి మన వాళ్ళు అమ్ముతారు. సో అది ఇక్కడ రాస్తే 2 చేతులు 3 చేతులు ఇలా పెట్టి ఇక్కడ కింద రాస్తే 3వ చేయి దగ్గర కూడా వాసన వస్తుంది ఒరిజినల్ అయితే. కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి కంగారు, పిల్లి, క్యాట్, ఇది టైగర్, లైనస్, ఇవన్నీ కూడా క్యాట్ ఫ్యామిలీకి చెందినవి. కాబట్టి మనము పిల్లి నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి. ఎందుకంటే అది పిల్లి పిల్లల్ని పెట్టి 7 ఇళ్ళు తిప్పుతుంది అన్నారు. అంటే చిన్న పిల్లల్ని మనం మనుషులు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం పిల్లలకి అలా ట్రైనింగ్లు ఇవ్వాలి. మనమేమో ఎక్కడ దింపుతాం, స్కూళ్ళకు కూడా గేట్ దగ్గరికి కరెక్ట్గా 8:20 స్కూల్ అంటే 8:20కే దింపుతాం మనం. మళ్ళీ పిల్లల్ని వదిలేసేటప్పుడు 4 o'clock కంటే 4కి తెచ్చేస్తాం. ఇంకా పిల్లల్ని ఇంటరాక్షన్ కానివ్వం. కానీ పిల్లి అలా చేయదు. ఒక్కొక్క పిల్లని ఒక్కొక్క ఇంట్లో వదిలేసి ట్రైనింగ్ ఇచ్చి వేటాడడం నేర్పించి ఆ తర్వాత వదిలిపడేస్తుంది. అయితే గురుగారు, కొంతమంది ఇళ్లలో కుక్కలతో పాటు కొంతమంది పిల్లల్ని కూడా పెంచుకుంటూ ఉంటారు. దాని పిల్లల్ని అన్నిటిని కూడా దాని ద్వారా ఇంట్లో ఉన్న నెగటివిటీ ఏమైనా పోతుందంటారా, లేకపోతే పాజిటివ్ వస్తుందంటారా? 100% నెగిటివిటీ పోతుంది, పాజిటివిటీ వస్తుంది. ఎవరికైతే సంతానం లేదో అటువంటి వాళ్ళు భైరవుడు అవతారం కుక్క. ఆ కుక్క మూత్రం పోసినా విసర్జనాలు చేసినా అవన్నీ కూడా ఎవరైతే తుడిచి వీళ్ళకి కడుగుతారో వాళ్ళ గర్భిణీ గొడ్రాలైనా సరే వాళ్ళకి పిల్లలు పుడతారని శాస్త్రం చెప్పింది. అండ్ ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్ అనమాట. అది ఏంటంటే ఎవరికైతే పిల్లలు లేరనుకో, పెళ్ళై 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయింది, వాళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క పిల్లిని ఈ యొక్క కుక్కని మనం పెంచుకొని అది రోజు యూరిన్కి పోస్తున్న మూత్రానికి అక్కడే లెటరిన్ వేసేస్తున్న అవన్నీ కడగాలి. వీళ్ళు కడిగి కుక్కకి సేవలు చేసుకున్నప్పుడు అది ఆశీర్వదించి వీళ్ళ యొక్క నెగిటివిటీని తీసేస్తుంది. నెగిటివిటీని హరించేటటువంటి శక్తి ఒక పిల్లికి ఒక కుక్కకి ఉంది. అందువల్లనే వాటిని పెట్ యానిమల్స్ అన్నారు. ఇప్పుడు పిల్లికి కూడా అంతే. ఇంట్లో ఉన్నటువంటి ఎలకలను ఎలాగైతే పట్టేస్తుందో అసలు ఆ పిల్లిని ఎలకని పట్టేటప్పుడు ఆ ట్రైనింగ్ చూడాలి. బల్లిని కానీ అది అలాగా ఓపిక 1 గంట అయినా 2 గంటలైనా అలా కాసుకునే కూర్చుంటుంది కదలకుండా. టక్ మన పడుతుంది. దాని గోల్ ఎప్పుడు కూడా మిస్ కాదు. అది ఖచ్చితంగా ఎంత హైట్ లో ఎగురుతుంది. ఈసారి మిస్ అవుతుంది అనుకుంటాం మనం, బలిని పట్టుకునే కింద కురుకుతుంది. సో అందుకనే మార్జాల న్యాయము అన్నారు. ఎలా అంటే గురువు శిష్యుడిని ఎలా పట్టుకోవాలంటే మార్జాల న్యాయంగా పట్టుకోవాలట. 2 ఉంటాయి, మర్కట న్యాయము, మార్జాల న్యాయం అని. కోతి ఏం చేస్తుంది, పిల్ల కోతిని ఇలా పట్టుకుంటుంది. పట్టుకుని బిల్డింగ్ మీద నుంచి దూకినప్పుడు పిల్ల సడన్ గా ఒక్కోసారి వదిలేస్తుంది. పిల్ల పట్టుకుంటుంది కాబట్టి తల్లిని వదిలేస్తే కింద పడి చచ్చిపోతుంది. గురువుని మరకటంలా పట్టుకోకూడదు. పట్టుకుని శిష్యుడు మరకటంలా వదిలేస్తాడు, పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మార్జాల న్యాయం గురువే పట్టుకోవాలన్నమాట. గురువు పిల్లి ఏం చేస్తుంది, పిల్లని నోటితో పట్టుకున్నప్పుడు గురువు ఎన్నడూ కూడా ఒక్కసారి జగద్గురు అయిన వివేకానందుడు, ఒక్కసారి జగద్గురు అయిన ప్రభాత్ రంజన్ సర్కార్ మనల్ని పట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మనల్ని వదలరు, కృష్ణుడు వీళ్ళంతా కూడా. అందువల్లనే మనము పిల్లి అది నేర్పిస్తుంది మనకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లి కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని హరిస్తుంది. ఆత్మలను చూస్తాయి 2 కూడా. వాటి వేవ్లెన్స్ తెలిసిపోతాయి అన్నమాట. దేవతలను చూస్తాయి. అంటే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వేవ్ లెంత్లు, ఆ దేవతల యొక్క ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ మ్యాచ్ అవుతాయి. కాబట్టి ఆత్మలను చూస్తాయి. కాకి కూడా చూస్తుంది. కాబట్టి పిల్లల్ని కుక్కలకి ఆ శక్తి ఉందమ్మా. అందువలన ఇప్పుడున్నటువంటి కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు వచ్చి వాస్తు పేరుతో నెగిటివ్ ఎనర్జీని మేము తీసేస్తామని రాడ్స్ వేయడము, డబ్బులు దొంగిలించడం. అయితే గురుగారు, మీరు అంటున్నారు పిల్లుల్ని పెంచుకుంటే నెగటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుందని. కానీ కొంతమంది పండితులు, పెద్దవాళ్ళు మాత్రం ఇంట్లో పిల్లుల్ని పెట్టుకుంటే అష్ట దరిద్రాలు వస్తాయి, పడతాయి అంటూ ఉంటారు. మరి వాళ్ళకి మీరు చెప్పే సమాధానమే? వాళ్ళ పండితులు కాదు, వాళ్ళ పెద్దలు కాదు. నేను ఐఐటి మెడ్రాస్ లో పిహెచ్డి చేశాను ఫిజిక్స్ లో. అధర్వణ వేద శాస్త్ర పండితుడిని. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని. మా గురువు గారు దత్తాత్రేయ శర్మ గారు. నా జ్యోతిష గురువు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు. వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి అండ్ బెంగళూరు వెంకటరామన్ గారు లాస్ట్ 10 years మా గురువు గారి దగ్గరికే వచ్చేవారు. ఇది నా బ్యాక్గ్రౌండ్, ప్రపంచం అంతా తెలుసు. కాబట్టి మూఢనమ్మకాలని ఇనప పాదాలతో తొక్కేయడానికి 7 సంవత్సరాల జైలుకి వెళ్ళారు నా గురువు ప్రభాత్ రంజన్ సర్కార్.
ఇందిరాగాంధీ దగ్గర నుంచి రష్యన్ గవర్నమెంట్ నుంచి జ్యోతి బసునే వణికించినటువంటి వాడు నా గురువు. 3 నోబెల్ ప్రైజులను ఇప్పించి అవలేలగా నోబెల్ ప్రైజులను ఇప్పించినటువంటి వాళ్ళం మేము. ప్రౌట్ అనే ఫిలాసఫీలో డాక్టర్ రవి బాత్రా సైంటిస్ట్, సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇచ్చాడు. మూఢనమ్మకాలు ఉండకూడదంటే వీళ్ళు మూఢనమ్మకాలు పెంచుతారు. తప్పు అట్లా శాస్త్రం ఏం చెప్తుంది? ఏ శాస్త్రంలో చెప్పింది చూపించమనండి.